క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవన నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి నీవు నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఎంత చక్కని మాట! నీ శత్రువు ఆకలిగుంటే భోజనం పెట్టమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దప్పికొని ఉంటే దాహాన్ని ఇమ్మంటున్నాడు. కీడు వలన జయించక మేలు చేత కీడును జయించాలి. మనందరము మేలు చేత కీడును జయించాలి. నీ శత్రువుకి నీవు భోజనము పెట్టుము అంటున్నాడు. అంటే ఏమిటి? నీ మిత్రునికి నీ వందనములు చెప్పటం వల్ల ఏమి ప్రయోజనం? నీ శత్రువుకి వందనములు చెప్పటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని అంటున్నాడు. చూడండి, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్టయితే, సిరియా రాజు ఇశ్రాయేలు రాజును ముట్టడి వేయటానికి ప్రయత్నం చేయగా గొప్ప సైన్యమును ఆ ఇశ్రాయేలు రాజు మీదకి పంపించాడు. ఇశ్రాయేలు రాజు మీదకి పంపించినప్పుడు ఏ దిక్కు నుంచి కూడా వారు సైన్యము మోహరిస్తుందో దైవజనుడైన ఎలీషాకు తెలిసి, ఇదిగో సిరియా రాజు ఈ పక్క నుంచి శత్రువులు నిన్ను ముట్టడి వేస్తున్నారు, కనుక నీ సైన్యమును ఇటు మోహరించు అని తూర్పు పక్కనైతే తూర్పు, పడమర పక్కనైతే పడమర, ఎడమ పక్కనైతే ఏ ప్రక్కన ఉంటే ఆ ప్రక్కకు సైన్యమును మోహరించమని ముందుగానే ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తా ఉన్నాడు దైవజనుడు. అయితే ఈ సిరియా రాజుకి మైండ్ పోయింది. ఎందుకో తెలుసా? ఎలాగూ ఇతనికి తెలుస్తుంది, నేను సైన్యమును మోహరించిన విధానము ఇతనికి ఎలాగూ తెలుస్తుంది అని అతనికి అర్థం కాలేదు. అయితే అక్కడ ఒక దైవజనుడున్నాడు, అతని పేరు ఎలీషా. అతను దాతోనులో ఉన్నాడని అతనికి తెలియజేసినప్పుడు, అయితే అతను కాదు ముట్టడి వేయాల్సింది, ఆ దైవజనుడిని ముట్టడి వేయండి అని చెప్పి సైన్యమును పంపించినప్పుడు అతని యొక్క గుర్రములు, రథములు అతని పర్వతము చుట్టూ, అతని నివాసము చుట్టూ ముట్టడి వేసినాయి. అయితే అతని పనివాడు లేచి ఆ పర్వతం మీద నుంచి ఉదయకాల సమయంలో వెళ్తూ ఉండగా వారి చుట్టూరు ఉన్నటువంటి సైన్యమును చూచి భయపడి, దైవజనుడా, చుట్టూరు రథములు, గుర్రములు, సైన్యము మనల్ని మోహరించేశారు, ఇక మన పని అయిపోయిందనగా దైవజనుడు ప్రార్థన చేసి అంటున్నారు. చూడండి, 17వ వచనము, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా వీడి కళ్ళను తెరవమని ప్రార్థన చేసి. చూడండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి అన్నీ కూడా దేవుడు ప్రతిరోజు చక్కబెడుతున్నాడంటే కారణం ఏమో తెలుసా? నీకు తెలియదు. ఆయన కార్యాలు అద్భుతాలు, ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు, అవి నీ కన్నులకు కనపడవు, నీ హృదయానికి గోరిచ్చరించవు, నీ చెవులకు వినపడవు. దేవదూతల సంరక్షణలో నువ్వు నా తెలుసుకోవాలి. నీ కన్నులు మత్స్య నేత్రములు, నీ మనోనేత్రములు తెరిచి చూచినట్లయితే చుట్టుపక్కల ఉన్న సైన్యము నీకు కనపడతా ఉంది.